పాండిచ్చేరి యానంలో మనం చేపల మార్కెట్కి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ అయితే మనం పాండిచ్చేరి యానం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. పాండిచ్చేరి యానంలోని చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. చేపల మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి. హైవే పక్కనే ఉంటుంది చేపల మార్కెట్ అది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాండిచ్చేరి యానంలోని హైవే పక్కన చేపల మార్కెట్ అయితే చూద్దాం. హైవే పక్కనే అమలాపురం టు కాకినాడ వెళ్ళే హైవే పక్కనే చేపల మార్కెట్ అయితే ఉంది. ఆ చేపల మార్కెట్ లోని రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. యానంలో హైవే పక్కన చేపల మార్కెట్ అన్నమాట ఇది చూడండి. ఇదండి పాండిచ్చేరి యానం అన్నమాట. ఇది పాండిచ్చేరి యానం, ఇది హైవే పక్కనే చేపల మార్కెట్ అయితే ఉంది. పాండిచ్చేరి యానంలోని హైవే పక్కనే చేపల మార్కెట్ అయితే ఉంది. మీకైతే చేపల మార్కెట్ చూపిస్తాను చూడండి. ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. హైవే పక్కనే ఉన్నాయన్నమాట చేపలు. మనమైతే అట్లా రేట్లు అడిగి తెలుసు. ఏంటి చేపలు బాబాయ్? చెరువియా, గోదావరియా, సముద్రమయ్యా? సముద్రం ఉన్నాయి, గోదావరి ఉన్నాయి. చెరువి అమ్మరు, ఓన్లీ సముద్రం గోదావరి మాత్రమే అమ్ముతారు. ఒకసారి రేట్లు చెప్పు బాబాయ్. ఏంటి బాబాయ్ ఇది? తోనమా? తోనం 4,000. ఎన్ని కేజీలు ఉంటాయి బాబాయ్ ఇది? 8 కేజీలు ఉంటది. 4,000? 4,000. అయ్యండి బాబాయ్ చిన్న. ఇంకా వంజిరవి ఎంత అయ్యి? ఎంత? జత 1200. ఇది ఏంటి బాబాయ్ చేప? ఇది ఏంటి చేప? తొట్టు నల్ల సందువా? ఎంతది? 2,000. ఎంత ఉంటుంది బాబాయ్? వెయిట్ ఎంత ఉంటుంది? 1,200 వస్తుంది. 1,200 గ్రాములు వస్తుంది. అమౌంట్ అయితే 1,200 వస్తుంది. వెయిట్ ఎంత ఉంటుంది బాబాయ్? 3 కేజీలు ఉంటది. తొట్టు పొండుగప్పది చేప చూడండి. ఇది తొట్టు సందువలాగా ఉంటదంట మొత్తం. చేప అయితే బాగుంది అంటున్నారు. ఇయ్యండి బాబాయ్. మాతలు ఎంత బాబాయ్ ఇది? ఇది 800. ఇది 800. ఎన్ని కేజీలు ఉంటుంది బాబాయ్? 3 కేజీలు ఉంటుంది. ఇది 3 కేజీలు ఉంటది. ఇది 3 కేజీలు ఉంటుంది. 3 కేజీలు ఉంటది. ఎంత బాబాయ్ ఇది? 900. 3 కేజీ వచ్చి 300 అంటండి. ఇది కేజీ 300. చేప ఎంత? ఆ చేప ఎంత ఇప్పుడు? అది 1,000 రూపాయలు. ఇది చెప్పు అని ఒకసారి ఇది చెప్పనే. 4,000 ఉంటది. ఏంటి పేరు ఇది? మాత. ఇది మాగ. ఎంత ఉండదని? 1,300. ఇది బాబాయ్ పనసకొరక ఎంత ఉంటది? ఇది 600 ఉంటది. ఇది అంతే 350 రూపాయలు ఉంటది. ఏంటి చేపలు? గోదావరియా, సముద్రమయ్యా? సముద్రమయ్యని అన్ని సముద్రమేనా? ఒకసారి చెప్పు. ఇవి గోదావరియే, కొయ్యంగా గోదావరిదే, కనమయన్ని సముద్రమయ్యా? ఇవన్నీ సముద్రం చేపలే. ఓన్లీ పొండుగప్ప కొయ్యంగా మాత్రమే గోదావరిది. అది చెప్పి అక్కడ చెప్పే. పార 150 రూపాయలు. ఇది కొయ్యంగా 600 ఎత్తాం. ఎంత ఉంటుంది వెయిట్? ఇది 1.5 కేజీ వస్తుంది. 600 ఎత్తాం. ఇవి పండుగప్పలు ఎంత? జత 300 జత. అలాగా ఇవి 100 రూపాయలు అయ్యాలగా. ఇవి చెరువు చేప 3 ఎంత? 200. కొయ్యంగులో 300. 500. ఈ 150 రూపాయలే కానగంతలు. ఇదేంటిది? ఇదేంటిది? శంగల ఎంత? 800 శంగల. బొరువు ఎంత ఉంటుంది? 2 కేజీలు వస్తుంది. ఇది మాత ఎంత? 1,200 మాతది. 4 కేజీలు వస్తుంది. ఇది తొట్టు సందువా ఎంత ఉంటుంది? 1,000 రూపాయలు. ఇదే తొట్టు సందువా. ఎన్ని కేజీలు వస్తుంది తమ్ముడు? 3 కేజీలన్నర వస్తుంది. ఈ 3 కేజీలన్నర ఎంత? 1,000 రూపాయలు. ఇది పాల చేప ఎంత? 300 వేస్తుంది. టోనా పీస్ ఎంత? 120, 150.
రాలేదా? అయితే చూడండి, యానంలో హైవే పక్కనే ఉందన్నమాట మార్కెట్. ఇది హైవే పక్కనే ఉంది మార్కెట్. ఇక్కడైతే చాలా తక్కువగా ఉన్న రేట్లు కూడా. సార్ చూడండి మీరు కూడా. అయితే సంత చూడండి, మొత్తం మార్కెట్ అయితే చూడండి. మార్కెట్ అంతా చూసిన తర్వాత అప్పుడు దగ్గర రేట్లు ఎదిగి చెప్తాను. ఫస్ట్ అయితే మార్కెట్ చూడండి. యానం మార్కెట్, చేపలు అయితే చూడండి ఫస్ట్. మళ్ళీ వస్తాను అక్కడ తీసేసి చూడండి చేపలు ఇవన్నీ కూడా. ఇక్కడైతే హైవే పక్కన అయితే అన్ని చేపల మార్కెట్ అండి. ఇది ఫ్రెష్ మార్కెట్ అన్నమాట. ఇప్పుడే పాట పాడుకుని వస్తారు. ఇప్పుడే పాట ఉంటుంది అక్కడ యానంలోని. పాట పాడుకుని ఇక్కడ కట్టుకొచ్చి హైవే పక్క కట్టుకొచ్చి అమ్ముతారు. చూడండి మొత్తం అన్ని చూడండి. మూడు వందలా? రైలు దొందులు ఈ కొయ్యంగలు కదా 300 చెప్పింది. కట్టు పెరుగులే ఇయ్యమ్మా 2. ఈ చేపలు ఏంటి? అవి ఫైనల్ లో 250 ఇస్తాం అమ్మాయి. ఈ 250 ఇయ్యమ్మా. ఫైనల్ 200. చూడండి ఇవన్నీ కూడా చేపల మార్కెట్లు. ఇప్పుడే తెచ్చారండి, ఫ్రెష్ గా తెచ్చారు. ఇప్పుడే పాట పాడుకుని అయితే వస్తారు. ఇక్కడ ఫ్రెష్ గా అయితే ఉంటాయి మొత్తం చేపలన్నీ కూడా. రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అండి. యానం మార్కెట్ లోని ఇప్పుడే ఫ్రెష్ గా పాట పాడి పట్టుకొచ్చినమాట అండి. ఇక్కడైతే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. చూడండి మీకు మార్కెట్ అంతా కూడా చూడండి చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. హైవే పక్కనే మాట జరుగుతుంది మార్కెట్. ఈ గోదావరి చేపలమ్మా సముద్రమయ్యా? గోదావరి చేపలు ఎలా చెప్పమ్మా ఒకసారి? ఈ రేట్లు చెప్పు ఒకసారి. ఇప్పుడు ఈ సొరలు ఎంత? సొరలు 300. ఈ అమ్మ సాగడేలు? సాగడేలు 200. ఏడు బొమ్మడేలమ్మా? బొబ్బాస ఏంటి? ఏంటి ఒకసారి చెప్పు. కొబ్బాసలా? నాకు అర్థం కాలేదు కానీ సరే. అంటే ముక్కు పొడగదా ముక్కు బొమ్మడేలు అనుకుంటాను నేను. ఎంతమ్మా? 200కి వేస్తావు. ఈ అమ్మ కొయ్యంగులు 300కి వేస్తావు. ఈ అమ్మ అలా 150 రూపాయలు. ఇవి ఏంటమ్మా చేపలు? ఇవి ఎర్ర సంగలం. ఇవి ఏంటమ్మా? ఇవి ఎంత? ఈ 3ని 200కి. రొయ్యలు ఎడుతున్నావు ఎంతమ్మా? ఇవి పోగు 100 రూపాయలు. పోగు 100 రూపాయలు. స్టార్ట్ అవుతుందమ్మా 4 గంటల నుంచి 3 గంటల నుంచి 7 గంటల దాకా ఉంటదమ్మా సంత ఇది. ఓకే అమ్మా. అన్ని ఫ్రెష్ చేపలే కదా? 500. అంటే ఈ ఏంటి గోదావరి చేపల సముద్రం? ఇయ్యా గోదావరి అండి. గుడ్డు పీతలు గుడ్డు ఉంటదండి. ఓకే చూపించి ఒకసారి. ఏంటి గుడ్డు పీతలు చెప్పొచ్చు? గుడ్డండి. ఈ గుడ్డు పీతల ఎలా తెలుస్తుంది? గుడ్డు పీతలు అండి మాకు జనాలకి మాత్రం కూడా ఇస్తున్నావా? మరి దాని కొలతోటి దాన్ని బద్దలు కొడుతున్నావా? వద్దులే బద్దలు కొడుతుంది ఇంకా. అది అవి గుడ్లా? అంటే చెనమ్మ అది గుడ్డు అంటే? ఓయమ్మ చెన. అలా 500 చెప్తాం 300కి వేస్తావే గుడ్డు పీతలు. మామూలు పీతలండి. ఇప్పుడు అందరికి చాలా తెలియదు కదా గుడ్డు పీతలు ఏంటి అని. ఇప్పుడు నువ్వు బద్దలు కొట్టావు కాబట్టి తెలుస్తుంది. ఇలా వెనకాల చెప్తే ఎలా తెలుస్తుంది? ఇదిగోండి ఇలా ఉండాలి. నల్లగా ఉండాలి. అలా నల్లగా ఉంటే గుడ్డు పీత. ఇలా తెల్లగా ఉంటే మామూలు పీత. ఇలా తెల్లగా ఉంటే మామూలు పీత. ఓకే చెప్పు బాగానే చెప్పు. ఇప్పుడు ఎంతకి ఎత్తావు ఫైనల్? ఫైనల్ అలా 300కి వేస్తాను. ఫైనల్ 300కి వేస్తావు. ఇయ్యి 400 అండి.
250 వేస్తాం. 250 వేస్తాం. చేపలు బాగున్నాయి మరి పీతలు. 1 2 3 4 8 పీతలు 200కా? 250. ఈ 300. ఈ ఫైనల్ 300. 1 2 3 4 5 6 పీతలు. 6 పీతలోనే ఓకే. తిన్న పర్లేదు. ఏమైంది తింటే ఏమైంది? ఈ ఎలాగమ్మ రేట్లు? అబ్బా ఎలాగమ్మ? ఈ గోదావరియనమ్మా? అన్ని గోదావరియే అని చెప్పమ్మా ఒకసారి. ఈ సాగడీలు ఎంతమ్మా? సాగడే 150 ఒకటి. ఇదమ్మా 1000 రూపాయలు. ఏంటమ్మా చేప ఇది? పొండిగప్ప. ఎన్ని కేజీలు ఉంటుందమ్మా ఇది? 5 కేజీలు ఉంటుంది. 1000 రూపాయలమ్మా. అంటే 5 కేజీలు ఉంటుంది. 1000 రూపాయలమ్మా. అంటే కేజీ 200 అయిందా? కేజీ 200 అయింది. ఎంత కేజీ? కేజీ 200 అయింది. 5 కేజీలు ఉంటుంది పొండిగప్ప. 1000 రూపాయలు. ఓకే. చూడండి చేప చూడండి. దీన్ని పెద్దదే చేప. చేప పెద్దదే. మొత్తం ప్రపంచం వెళ్తుంది. అది ఈ ఎలాగమ్మా? ఈ ఎలాగమ్మా? చెంగడాల ఎంతమ్మా? జత 500. ఇయ్యమ్మా 100 రూపాయలు. ఇయ్యమ్మా రైలు 300. ఏంటమ్మా రైలు? ఏమంటారు? టైగర్ రైలు, గోదావరి రైలు 300 అమ్మయ్యి. ఈ కొయ్యంగులమ్మా 1000 రూపాయలా? 1000 రూపాయలు పడదా? ఇంకా తీసేనే ఫస్ట్ ఎంట్రన్స్ లో తీస్తాను. అమ్మా ఒకసారి చెప్పమ్మా. ఇది చెప్పమ్మా. టీ తాగుతావా? టీ తాగే ముందు ఈ ఒకసారి రేట్లు చెప్పమ్మా. ఈ పోగెంతమ్మా? కట్టి చేపల కొయ్యంగా కట్టి చేపలు. ఇవి కట్టి చేపలు ఎంత? ఇవి 200. వెయ్యి ఎంత? 50. అయ్యి 50. ఇవి 150 రూపాయలు. ఓకే. ఇయ్యమ్మా 300 అమ్మ. ఇయ్యి 50. ఈ 200. ఓకేనమ్మా. కొనకపోతే ఇప్పుడు సంత తీస్తున్నాను కదా. ఈ సంత చాలా మంది చూస్తారు. సంత చాలా మంది చూసారనుకో, అక్కడ నువ్వు రేట్లు ఇక్కడ బాగున్నాయి అనుకో, బాగా ఇస్తున్నారు అనుకో రీజనబుల్ గానే, ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు మరి చాలా మంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పు అయ్యి రేట్లు ఎంత చెప్పు. 200. అయ్యి 100 రూపాయలు. అయ్యమ్మా 200. ఈ ఏంటి చేపలు? ఇవి తొట్టల మార్లు. అయ్యమ్మా ఏంటమ్మా చేపలు? వంజిరాలు. 2 500. అయ్యి 150 రూపాయలు. ఇయ్యమ్మా రైలు ఎంత? రైలు 100 రూపాయలు. అవునండి. ఎద్ది రేటు రమణ వీడియోస్ అండి. సరే రేట్లు చెప్పమ్మా. ఈ రేట్లు చెప్పు. కొన్నా అవి ఎంత? అది ఎంత? 100. అయ్యి 150 రూపాయలు. సందువ ముక్కలు చిన్న 200. సొరలు 300. ఈ చెరువు చేపల మీ? ఈ గోదావరి చేపలు కొయ్యంగా ఎంత? మీ 3 500. ఇయ్యమ్మా 250. ఇదమ్మా 300. ఈ శిలవతిలా ఇది 500. ఓకే. తమ్ముడు ఎలాగ ఈ రేట్లు ఎలాగ? ఇవి 100 రూపాయలు. ఈ రెండునే. ఇవి ఒకటి 100 రూపాయలు. ఇదన్నా ఇది 300. ఇది 350. ఏంటి చేపన ఇది? మాతలు. ఈ సొందువలు ఎంత? 300. రెండునే. ఇవి 400. ఇది 100. ఏంటి గుడ్డెగరాయిలా? అయ్యండి పప్పు ఏంటి? రయ్యి పప్పు ఎంత? 100 రూపాయలు. ఏంటన్నా చేపలు? చెరువు చేపలు. ఇవి అయ్యి ఎలాగా? 50 అమ్మా. ఇయ్యమ్మా 150 రూపాయలు. ఏంటి చేప ఇది? ఒండిమేనా? ఉడిమేడు ఎంతది? 150 రూపాయలు. అమ్మ ఒకసారి ఈ రేట్లు చెప్పమ్మా. ఈ రేట్లు చెప్పమ్మా.
నల్ల సందువలు ఎంతమ్మా ఇవి? 500. ఇయ్యమ్మా 100. ఇయ్యమ్మా మాగలు ఎంతమ్మా? 300. ఇది ఏంటమ్మా చేప? ఏదో పనస కొరక ఎంత? 700. అయ్యమ్మా 100 రూపాయలు. అయ్యమ్మ కొయ్యలు 200 అమ్మా. ఈ సొరలమ్మా 500. అలా 3ని. ఇది కొయ్యంగులు అయ్యి. ఈ పొండు కప్పులు ఎంతమ్మా? కొయ్యంగ ఎంతది? 400. ఈ పొండు కప్పులు ఎంతమ్మా? ఒకటి 500. ఇది ఏంటమ్మా చేప? ఇది ఎర్రగా ఉంది. ఎర్ర శంగలం 500. ఎంత ఉంటుందమ్మా బరువు? ఇది బరువు ఎంత ఉంటుందమ్మా? 2 కేజీలన్నర ఉంటుంది. 500. ఎంత మరి? ఇది ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. అది చెప్పాలి నువ్వు. ఈ చేప వచ్చి 1000 రూపాయలు అంటండి. ఇది ఎర్ర శంగలం అంట. 2 కేజీలు ఉంటదంట. 2 కేజీల పైన ఉంటదంట. ఇదమ్మా ఈ చేప ఏంటమ్మా? మాత. వంజరం మాత. ఎంతమ్మా ఇది? సముద్రం మాత. ఎంతది? ఎంతమ్మా ఇది చేప? 1200కి వేస్తావు. అదే 1200కి వేస్తావు. ఈ అమ్మ తోన పిసులే ఎంతమ్మా? ఇవి ఒకటి 500కా? ఇది 500కి. ఎన్ని కేజీలు ఉంటాయి? చాలా పెద్దగా ఉంది. ఇది 4 కేజీలు ఉంటుంది. 500కి వేస్తుంది అంటండి. ఇది ఇది ఒకసారి చెప్పమ్మా. ఇది ఏంటమ్మా చేప? వంజరం ఎంతమ్మా? 100. ఇయన్నా 200 అమ్మా. ఈ సొర ఇయమ్మా 100 వేసి. ఇది ఏంటి చేపలు? కానగంతలు. ఇయమ్మా పీతలు ఎంత? 400. ఇయమ్మా ఈ కొయ్యంగులు 300. చేపలు చూడండి. మొత్తం ఇక్కడైతే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. మొత్తం అన్ని కూడా చాలా మార్కెట్ ఎక్కువ మంది అమ్ముతున్నారు అన్నమాట. మొత్తం అందరు కూడా చాలా మంది అమ్ముతున్నారు. ఇవన్నీ చూడండి. మొత్తం ఈ పక్క కూడా చాలా మట్టుకు అయితే చాలా ఎక్కువ అయితే అమ్ముతున్నారు. చెప్పు. ఎలా? 700. ఇవన్నీ కలిపి 700. 400కి వేస్తాం. మొత్తం ఇవన్నీ కూడా 400కి వేస్తాం. ఇవన్నీ కూడా 400కి వేస్తుంది అంటే చేపలు. పీతలు అయితే బాగున్నాయి చూడండి. చేపలు ఎలాగమ్మా? చేపలు ఇవి ఎంత? జత 250. 500. అవి ఎంతమ్మా? 50 రూపాయలు. రేటు చెప్పా ఒకసారి. అక్కడ నుంచి చెప్పి 80 రూపాయలు అయ్యా. ఏంటన్నా చేపలు? కిలోలు. ఇయ్యనా ఇవి ఏంటన్నా? కానగందలు ఎంతన్నా? 150 రూపాయలు. ఇవి ఏంటి? ఎంత? 150 రూపాయలు. ఇవి ఏంటి చేపలు? నీడ చేపలు. నీడ చేపలు అండి. ఇవి సొరలు ఎలాగా? సొరలు 4 500. ఈ కొయ్యంగులు? కొయ్యంగులు 600. ఇవి 4 600. కొయ్యంగులు చూడండి. కొయ్యంగులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. యానం సంతలోని ఇవి అయితే 4 600 ఉంటుంది. ఈ ఎలాగన్నా? ఇది 300. చెరువు చేప ఇదే 300. ఇది 250. రైలు ఎంతమ్మా? 600. ఇవన్నీ 50 100. ఒకటి 100 రూపాయలు. పోగు ఈ 400 అమ్మా. ఇవి మెత్తలు. ఈ 100 రూపాయలమ్మా. ఈ 100 రూపాయలు. ఇవమ్మా ఈ 100. ఈ 50 వేసా. ఇవి ఏంటమ్మా చేపలు? ఇవి కట్ట చేపలు. కట్ట చేపలే కదా? ఈ కట్టి చేపలు. ఇవి ఇవేమో పాల చేపల. ఎంతమ్మా? తుల్లి చేపలు అంటారు కదా? అయ్యి ఎంతమ్మా? 350. ఒకసారి చెప్పమ్మా. ఈ గోదావరి సంత ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది
ఇదా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:30 7 గంటల దాకా ఉంటుంది. సాయంత్రం 6:30 7 గంటల దాకా ఉంటది. ఏంటి గోదావరి చేపలే అమ్ముతారమ్మా ఇక్కడ? సముద్రం చేపలు కూడా? అన్ని రకాల చేపలు వస్తాయి. గోదావరి సముద్రం కూడా వస్తాయి. చెరువి కూడా వస్తాయి. ఒకసారి ఈ రేట్లు చెప్పాము. 50 రూపాయలు. 50 రూపాయలు. ఈ 150 రూపాయలు. ఏంటి చేపలు అయ్యి 50 రూపాయలు కిలోలు? ఈ అమ్మ మెత్తలు మెత్తలు ఎంత? 200 మెత్తలన్నీ. పోగు 50 చిన్న మెత్తలు. చిన్న మెత్తలు పోగు 50 రూపాయలు. ఈ అమ్మ ఇవన్నీ ఒకటేనా? ఈ పెద్ద మెత్తలు చిన్న మెత్తలు. ఓకే, అవి పెద్ద మెత్తలు చిన్న మెత్తలు. కట్ చేపలు. కట్ చేపలు ఎంతమ్మా? 100 రూపాయలు అవి అవన్నీ కూడా. ఈ రైలమ్మా 200. ఈ అమ్మ 50 రూపాయలు. ఇది ఏంటమ్మా చేప? ఎంతమ్మా ఇది? 500. ఇది ఏంటమ్మా చేపలు? ముర్రు బొంత ఎంతమ్మా? చేప వచ్చి 400. చూడండి, 4 చేప వచ్చి 400. కొయ్యంగులు ఎంత? చేప ఎంత రేటు చెప్తే వాళ్ళు ఎంత కోసేస్తారని చెప్పాలి. చాలా స్పీడ్గా కోసేస్తున్నాయి ఇప్పుడు. ఎలాగమ్మా చేపకి ఎంతమ్మా? చేపకి 20 రూపాయలు. కేజీకి 20 రూపాయలా? కేజీకి 20 రూపాయలు ఉంటుంది చేపలు. ఆవిడ చూడండి అంత స్పీడ్గా చేస్తుంది. చూసారు కదా యానం సంత. ఇక్కడైతే చేపలన్నీ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే యానం హైవే పక్కనే జరుగుతుంది మార్కెట్. ఇది యానం హైవే పక్కనే మార్కెట్ అయితే జరుగుతుంది. అన్ని కూడా సముద్రం చేపలు గోదావరి చేపలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ అన్ని కూడా. రేట్లు అయితే మాత్రం చాలా తక్కువ రేట్లు. మీరైతే చూసిన వాళ్ళు ఎవరైనా సరే అడుగుతున్నారు కదా అది ఎక్కడ తక్కువ రేటు అని. ఇక్కడైతే మాత్రం యానంలో చాలా తక్కువ రేట్ అండి. చేపలన్నీ కూడా సముద్రం చేపలు గోదావరి చేపలు కూడా చాలా తక్కువ రేటు. వచ్చే వాళ్ళందరూ కూడా రండి. నీలకంఠ రొయ్యలు ఎంత? కేజీ 500. ఇవి అయ్యండి అంతేనా? కేజీ 500. 500. ఇవమ్మా ఎంత? కేజీ 800. అయ్యమ్మా కొయ్యంగులు 200. కేజీ 400 పడుతుంది. ఇవమ్మా ఎంత? ఎంత చేప లెక్క చెప్పి అక్కడ? జత 1200. బతుకుంది చేప. ఎంతమ్మా చేపది? ఏంటి చేపది? కొండగప్ప. కొండగప్ప చూడండి. ఇది కొంచెం చిన్నవి కావాలి పండుగప్పలు. ఇది పండుగప్ప కాదు కానీ చేప ఎంతమ్మా? ఇది కేజీ 800. ఇది ఎంతమ్మా? ఎంత? ఏంటి ఏంటి చేప అంటారు అది? కచ్చిడే చేప. ఎంతది ఇది? లక్షల్లో వెళ్తుంది ఇది? ఓయమ్మా ఎంత ఇప్పుడు ఇదమ్మా? 1100. అంటే మెడిసిన్కి వెళ్తుంది ఏంటది? చేపలు దాన్ని బతుకున్న చేపలు. ఈ నీలకంఠం చేపలు అంటే అండి. నీలకంఠం చేపలు అండి. ఏంటన్నా చేప ఇదమ్మా? కొండగప్ప. ఎన్ని కేజీలు ఉంటుందమ్మా ఇది? 10 కేజీలు ఉంటుంది. ఎంత ఇది? నీకు కొనుబడే 5500 అంటది. ఎంతకు అమ్ముతావు ఇది? చెప్తా. సుక్కల ముద్ద ఇదే ఎంత ఉంటుంది? ఇది 1000 రూపాయలు ఉంటుంది. మాది కొండ జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అదే మాది దాకా పక్కన వేగంపేట అండి.
అంటే మన కొడిమిల్లో మనం బేరం ఆడతాం కదండి. ఆ, ఇదే చేపలు అయితే మరి కోరిమిల్లి మరి కూల అయితే ఆ, 1000 రూపాయలు తక్కువరండి. ఆ, 12 చెప్పారండి. ఆ, మన ఫ్రెండ్లీగా కాబట్టి మన తీసుకురావాలి కాబట్టి మనకి 500 రూపాయలు ఇచ్చారండి. 500కి ఇచ్చాడా? 500కి ఇచ్చారండి ఆయన. 500కి ఇచ్చాడు 6 చేపలోనే. 6 చేపలు 500 ఇచ్చారండి. బయట వాళ్ళకి అయితే ఇవ్వరు కదా, మీకు అయితే ఇచ్చారు. ఏ రేట్లు? ఇవి అయితే చేప అందుపడుతుంది. ఈ చేప అందపడుతుందా? ఈ చేప అందపడుతుందా? మాగ టైప్ ఉంటుంది. ఇది తులసి చేప కాదు, ఇది తులసి చేప అండి. మాగ టైప్ ఉంటుంది. మాక టైప్ ఉంటది. ఎంత పడుతున్నాయి ఈ రెండుని? జత వచ్చి 200 రూపాయలు. జత వచ్చి 200. ఫైనల్ చెప్పిన, ఫైనల్ రేట్ చెప్పే. ఫైనల్ 200 అండి. ఫైనల్ 200. ఈ 200. ఈ 200. ఈ మొత్తం చేపలు ఎంత? ఈ ఈ 5 పెద్దవి అండి. మొత్తం చేపలు 200 పడతాయా? ఇవి అయితే 500 పడుతుంది సార్. పెద్ద 3 500 పడతాయి. కొయ్యంగులు కదా అన్నయ్య అవి? ఈ రెండు 150. జత 150. చూసారండి, యానం హైవే పక్కన చేపల మార్కెట్. ఇదైతే చాలా పెద్దదండి మార్కెట్. చాలా చేపలు అయితే ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అన్ని సముద్రం గోదావరి చేపలే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే తక్కువ రేట్లోనే ఉన్నాయండి మొత్తం అన్ని కూడా. యానంలోని హైవే పక్క సంత అయితే చాలా తక్కువ రేట్లోనే ఉంటుందండి. అది కనపడుతుంది కదండి ఆ ఆర్చికి పక్కనే, ఆ లోపల జస్ట్ పక్కనే అండి సంత. ఆయన జిఎంసి బాలయ్య అండి. ఆయన మాజీ స్పీకర్ మాట. ఆయనే ఈ బ్రిడ్జి ఇచ్చింది ఆయనే. మనం ఇప్పుడైతే యానం మనం చూడొచ్చు. ఒంగోలు 317 కిలోమీటర్, బాపట్ల 244, మచిలీపట్నం 157, నరసాపురం 77, పాలకొల్లు 73, అమలాపురం 29. యానం బ్రిడ్జి. యానం బ్రిడ్జ్ అండి ఇది.